రాయలసీమలోని అన్నమయ్య జిల్లాకు సరైన సాగునీటి సదుపాయం లేదు. వర్షాలు, బోర్ల ద్వారా మాత్రమే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. అయినా అక్కడి రైతులు 365 రోజులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. పళ్ళు, కూరగాయలు సాగు చేస్తూ ఉంటారు. వీరి ప్రధానమైన పంట టమోటా. టమోటా రేటు ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు రేటు తగ్గుతుందో అని రైతులు ఆందోళన చెందుతూ ఉంటారు. గతంలో ధర పెరిగినప్పుడు ధరల నియంత్రణ విధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఇప్పుడు ధరలు పడిపోవడంతో కనీసం తమ వైపు చూడటం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఓసారి ఈ స్టోరీలో లుక్కేద్దాం. టమాటా రైతులది ఎప్పుడూ విచిత్ర పరిస్థితే. కొన్నిసార్లు టమాటా ధరలు ఆకాశాన్ని తాకేలా ఉంటే మరికొన్నిసార్లు నేలచూపులు చూస్తాయి. 2 ఏళ్ల క్రితం కొందరు రైతులు కేజీ టమాటా 100 నుంచి 200 వరకు విక్రయించి లక్షలు గడించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాలా ప్రాంతాల్లో పంట నష్టం ఏర్పడి డిమాండ్ పెరగడం, సరైన సమయంలో పంట దిగుబడి రావడంతో టమాటా కాసులు కురిపించింది. కాగా ప్రస్తుతం టమాటా ధరలు దిగి వస్తున్నాయి. మార్కెట్లో కేజీ 10 నుంచి 20 మధ్య పలుకుతోంది. ఇది వ్యాపారులు నిర్ణయించిన ధర కాగా రైతులు మాత్రం కేజీ 3-4 రూపాయలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతే రాజు, రైతే దేశానికి అన్నం పెట్టే రారాజు అని చెప్పే పాలకులు తమను ఆదుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారట్లేదని ఆవేదన చెందుతున్నారు. టమాటో ధరలు భారీగా పడిపోవడంతో రైతులకు పంట సాగు కోసం చేసిన దిగుబడి, లాభం కూడా రావడం లేదు. దాంతో కొందరు చేసిన అప్పులు తీర్చలేక పొలాలను అమ్ముకుంటుంటే మరికొందరు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మదనపల్లిలో టమాటో బాక్స్ 4,000 అమ్మిన రోజుల్లో రేట్ల నియంత్రణ కోసం గత ప్రభుత్వ హయాంలో గట్టి ప్రయత్నం చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కరోనా తర్వాత 2022 మదనపల్లి మార్కెట్లో 30 కిలోల టమాటో బాక్స్ 4,000 పలికితే ధరల నియంత్రణ కోసం 3 మంత్రులు మదనపల్లి వచ్చి రేట్లు తగ్గించడానికి కలెక్టర్లతో చర్చించారని విమర్శిస్తున్నారు. ధరల నియంత్రణ కోసం అప్పటి ప్రభుత్వం బాక్సు 3,000 రూపాయలతో కొని కిలో 50 రూపాయలతో ప్రజలకు అమ్మినట్టు చెబుతున్నారు. టమాటో బాక్స్ 50 నుండి 100 రూపాయల లోపు అమ్ముతుంటే ఒక ప్రజాప్రతినిధి గాని, ఒక అధికారికి గాని తమ వద్దకు వచ్చి మీకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన పాపాన పోలేదంటూ రైతులు ఆగ్రహిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం మంది కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తూ ఉంటారు. కూరగాయలైన టమాటో, మిరప, చిక్కుడు, అలసంద, వంకాయలతో పాటు పండ్ల తోటలైన బొప్పాయి, కర్బూజా సాగు చేస్తారు. ఒక్కోసారి వీటికి రేట్లు లేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. మదనపల్లి, రాయచోటి, పీలేరు నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం రైతులు టమాటో పంటను సాగు చేశారు. అన్నమయ్య జిల్లాలోని కలికిరి, కలకడ, మదనపల్లి, గుర్రంకొండ మార్కెట్ల నుండి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కలకత్తా వంటి పలు ప్రాంతాలకు టమాటో ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాలలో పంటలు పండినప్పుడు ఎగుమతులు లేక ధరలు పడిపోతూ ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం టమాటో పంటను గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 30 కిలోల టమాటో బాక్స్ అన్నమయ్య జిల్లాలోని మార్కెట్లలో 1,500 అమ్మినప్పుడు ఎగుమతులను అడ్డుకున్న అధికారులు అడ్డుకున్నారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం టమాటో బాక్స్ 50 నుండి 100 రూపాయలు అమ్ముతుంటే నాడు అడ్డుకున్న అధికారులు నేడు ఏమయ్యారని రైతులు ప్రశ్నిస్తున్నారు. టమాటో రేట్లు జరిగితే నియంత్రించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు టమాటో సాగు చేస్తుండటంతో తమ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబుకు సంబేపల్లిలో జరిగిన ప్రజావేదికలో వినతిపత్రం ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసన్న సీఎం తమ జిల్లాకు కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అన్నమయ్య జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని టమాటో రైతులు కోరుతున్నారు.